హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరందరినీ మిస్ అవుతున్నాను. మీరందరు ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? సో ఏంటి సనా మంచి మంచి టిప్స్ చెప్పేది, ఇంటింటి రామాయణం చెప్పేది ఏంటి, మధ్యలో ఏమైంది ఏంటి, వీడియోస్ చేయట్లేదు అనుకుంటున్నారు కదా? సో చూడండి, సారమ్మ వల్ల నాకు వీడియోస్ చేయడం కుదరట్లేదు. సారమ్మ బాగా అల్లరి చేస్తుంది. అల్లరి అంతా ఇంత కాదు, చాలా బాగా అల్లరి చేస్తుంది. సో ఇంట్లో పని చేసుకుంటా సారమ్మని చూసుకుంటూ నా టైం సరిపోతుందన్నమాట. అందుకని వీడియోస్ చేయలేకపోతున్నాను. సో యూట్యూబ్ వీడియోస్ అంటే కొంచెం ఎడిటింగ్ చేయాలి, మంచిగా నీట్గా చేయాలి కదా, ఎందుకు లేని ఆపాను. కానీ నా సబ్స్క్రైబర్స్ చాలా మంది నన్ను మిస్ అవుతున్నారు. అక్క వీడియోస్ చేయండి అక్క, మీ వీడియోలు మేము చాలా మిస్ అవుతున్నాం అక్క, ప్లీజ్ అక్క అని చెప్పి నన్ను రిక్వెస్ట్ చేస్తున్నారు. సో వాళ్ళ కోసము నేను నన్ను అభిమానించే వాళ్ళని ప్రతి ఒక్కళ్ళని నేను ఎప్పుడూ రుణపడి ఉంటానండి. మీరందరూ బాగుండాలి, మీరు బాగుంటేనే మేము బాగుంటాము. సో ఈరోజు వీడియో అయితే సారమ్మ చూడండి ఎలా కూర్చుందో. సారమ్మ పెద్దదైపోయింది కదా, సారమ్మకి ఇప్పుడు 10వ నెల అన్నమాట. చిన్న పన్ను ఒకటి వస్తుంది, కింద పన్ను. సారమ్మ నోట్లో వేలు పెడితే కచ్చా కచ్చా కచ్చమని అసలు ఎలా ఉందంటే, నోట్లో స్నానం చేయించేటప్పుడు వేలు పెట్టి తెమ్మడేమన్నా ఉందా అని తీస్తుంటే నాకు సూదుల్లాగా గుచ్చుకుంటుంది ఆ చిన్నది. ఇంకా బయటికి రాలేదు. చూడండి మా సారమ్మ ఎలా ఉందో. అసలు బాగా అల్లరి చేస్తుంది. నేను లేకపోతే ఒక్క క్షణం ఉండట్లేదు. ఈ చిట్టి తల్లి చూసారా సారమ్మ? చూడండి, ఇప్పుడు ఏసీ రిమోట్ కావాలంట. ఎండలు ఎక్కువ ఉన్నాయి. మీరందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము మా ఫ్యామిలీ అందరూ చాలా బాగున్నామండి. ఎందుకంటే మనసు స్వచ్ఛంగా ఉంది, అందరూ బాగుండాలని కోరుకుంటాం కాబట్టి మనము బాగుంటాము. సో ఇంకేంటి విశేషాలు? ఏం షాపింగ్ చేశారు? ఎలా ఉన్నారు? ఏంటి, నన్ను ఎంతమంది మిస్ అవుతున్నారో ఏంటో కామెంట్ చేయండి. సో నేను శారీస్ తీసుకున్నాను. ఆ శారీ ఎక్కడి నుంచి తీసుకున్నానో ఏంటో మొత్తం ఫుల్ వీడియో చూసేయండి. సో ఇప్పుడు ఈ వీడియో అయితే ఎండ్ చేస్తున్నాను. శారీ వీడియో ఇంకొక వీడియో పెడతాను, ఎందుకంటే లాంగ్ వీడియో చూడడానికి కూడా చాలామంది ఇసుక్కుంటున్నారు. సో నేను ఎలా ఉన్నానో ఏంటో అని చెప్పి అడుగుతున్న వాళ్ళ కోసం ఈ వీడియో షేర్ చేస్తున్నాను. మళ్ళీ శారీ తీసుకున్నాను కదా, ఆ శారీ చూపిస్తాను ఇంకొక వీడియోలో. ఆ వీడియో కూడా చూసేయండి, సరేనా ఫ్రెండ్స్? మీరందరూ క్షేమంగా ఉండండి, సురక్షితంగా ఉండండి. ఎండలు ఎక్కువ ఉన్నాయి, జాగ్రత్తగా ఉండండి. మీ ఇంట్లో చిన్నపిల్లలు పెద్దవాళ్ళు ఉంటే టయానికి వాళ్ళకి అడిగి మరీ మంచినీళ్ళు ఇవ్వండి. కాస్త వీలైతే పెద్దవాళ్ళు ఉంటే మజ్జిగ కూడా చేసి ఇస్తూ ఉండండి. పెద్దవాళ్ళు మారం చేసి మేము ఇంట్లోకి రాము బయటే ఉంటామని అంటారు. రిక్వెస్ట్ చేసి వాళ్ళని కూడా ఇంట్లోకి రమ్మని చెప్పండి. ఎందుకంటే మా మావయ్య ఉన్నారు, మా మావయ్య బయటే ఉంటారనమాట. ఎంత ఎండ అయినా సరే నేను లోపలికి రాను, ఫ్యాన్ గాలికి కాళ్ళు పట్టుకుపోతాయి, నేను అస్సలు రాను అని అంటూ ఉంటారు. నేనే బతిమలాడుతూ ఉంటాను. సరే తను రానంటే నేనేం చేస్తానంటే మజ్జిగ, ఒక చెంబుడు మజ్జిగ కొట్టి తీసుకెళ్ళి ఇస్తాను. మజ్జిగన్న తాగు మావయ్య అని చెప్పి. సో అలాంటి వాళ్ళు ఎవరన్నా మీ ఇళ్లల్లో ఉంటే వాళ్ళు రాను అంటే కాస్త వాళ్ళకి మధ్యలో మజ్జిగ కానీ మంచినీళ్ళు కానీ అందిస్తూ ఉండండి. ఓకేనా ఫ్రెండ్స్? మీరందరూ క్షేమంగా ఉండండి, సురక్షితంగా ఉండి. ఇంకొక వీడియో తీస్తాను చూడండి, నన్ను మిస్ చేసుకోవద్దు, నేను మిమ్మల్ని మిస్ చేసుకోను. సో వీడియోస్ ఇక డైలీ పెడదామని అనుకుంటున్నాను. చిన్న వీడియో ఏదో ఒకటి ఇంట్లో నేను ఎలా ఉన్నా సరే షూట్ చేసి పెడతాను. ఓకేనా ఫ్రెండ్స్? టేక్ కేర్.